దాంతో పాటు పక్క భజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అద్దెనపాలెం మార్చే స్పాన్సర్ చేసిన వాళ్ళు బెహరా రాము, పాల్సో గురుపాలెం, ఏసీ టెక్నీషియన్. హాయ్ ఫ్రెండ్స్, ఇది 2024 వినాయక చవితి మెమరీస్. ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేశాను, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అప్లోడ్ అవ్వలేదు. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఆ రోజు సాయంత్రం 516 ప్రమిదలతో దీపారాధన చేయడం జరిగింది. అలాగే ఇప్పట్లాగే ఉదయం సాయంత్రం నవరాత్రుల సందర్భంగా వినాయకుని దగ్గర పూజలు జరుగుతూనే ఉన్నాయి 9 రోజులు. మొత్తానికి మేము 7:30 గంటలకి ప్రమిదలు తెచ్చి అందించడం తర్వాత దీపారాధన అయితే 8 గంటల సమయంలో స్టార్ట్ అయింది. చాలామంది సహాయం చేశారు. అక్కడ గుడి దగ్గర ప్లేస్ అంతా క్లీన్ చేసి ఆల్మోస్ట్ స్టేజ్ క్లీన్ చేయడానికి, అదేవిధంగా ముగ్గులు వేసి దీపారాధనకి ప్రమిదలు సర్దడానికి చాలా సమయం పట్టింది. 516 ప్రమిదల్లో ఒక్కొక్క ప్రమిదలో నూనె వేసి ఒత్తెలిగిచ్చేసరికి చాలా టైం అయితే పట్టింది. సుమారు 8 గంటల నుంచి 9 గంటల సమయం పట్టింది. ముందు ఇలాగా మా ఊళ్ళో ఎంతమంది ఆడవాళ్ళు వచ్చి ఇలా గుడి దగ్గర దీపాలు పెట్టారు. బాబు దీపారాధన స్టార్ట్ అయింది. శ్యామలా ఈ వేసి ఎవరు అయ్యి అన్ని ఖాళీ. ఒక పక్క దీపారాధన కోసం అన్ని ప్రమిదలు సర్దుతుంటే, మరో పక్క చిన్నపిల్లలు గోల చేస్తూ ప్రమిదల్ని ఎలా పడితే అలా తన్నేయడం, ఇవి ఆడుతూ చాలా చిందరవందర చేయడం జరిగింది. బాబు దయచేసి దేవు పక్కకి జరగలే. అరే బయట మొత్తానికైతే వినాయక స్వామి నవరాత్రులు చాలా ఘనంగా జరిగాయి. సాయంత్రం 8 గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేవారు. మొత్తానికి ఇక్కడ మొదటి దీపం అయితే వెలిగించడం జరుగుతుంది. దీపారాధన స్టార్ట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించాలి. మరి కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించడం రావాలి. దీపారాధన స్టార్ట్ అయింది కాబట్టి బాబు దీపాలు వెలిగించి ప్రతి ఒక్కరు కూడా చీరలు చున్నీలు జాగ్రత్త చూసుకోండి. గ్రామ ప్రజలందరూ కూడా వినాయక నవరాత్రి సందర్భంగా దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవీణ్ చూడు ఆయిల్ ఉన్నావా? కమిటీ వాళ్ళు ఎక్కడ రావాలి, ఎందుకంటే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అద్దెనపాలెం మార్చే స్పాన్సర్ చేసిన వాళ్ళు బెహరా రాము, పాల్సో గురుపాలెం, ఏసీ టెక్నీషియన్. సృజన అటుపక్క దీపాలు ఉన్నాయి చూసుకో. అదే అదే అంటున్నా.
అమ్మా ఒక్కసారి అందరూ నుంచోండి. బాబాయ్ 2 ఉన్నాయి మా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి బాబు. దీపారాధన జరుగుతుంది. మరొక పక్క అద్దెనిపాలెం నుంచి భజన కార్యక్రమం కోసం అద్దెనిపాలెం గ్రామస్తులు రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళకి ఏదైనా అవసరం అయితే కమిటీ కుర్రాళ్ళు అందించాలని మరీ కోరుతున్నాం. అనియా తీసాను ఆల్రెడీ అందరి గ్రూప్. ఇక ఇల్లు ఇక్కడ తీసుకో, లైటింగ్ పడద్దా. దేవుడు కూడా ఈరోజు ఎంతమంది ఉంది నువ్వు గేమ్స్ యోగి లేకు ఓకే అలాగే ఉండండి అక్కడ అలా ఉండండి. ఆటో ఎక్కువ